ఈ ప్రశ్నలన్నీ 2018లో జరిగిన ప్రీవియస్ ఇయర్ అఫీషియల్ లోకో పైలట్ ఎగ్జామ్ పేపర్లోనివి. ముందుగా మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. 2, 5, 6, 10 ఈ నెంబర్లన్నీ చూడడానికి ఎలా ఉన్నాయి? అసెండింగ్ ఆర్డర్, అంటే క్రమంగా పెరుగుతూ ఉన్నాయని అర్థం. దీన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు నాకు ఈ నెంబర్స్లో మొదటి 3 చిన్న నెంబర్లు అంటే 2, 5, 6. దీన్ని చిన్న నెంబర్లు ఏమంటారు? స్మాలెస్ట్ నెంబర్లు అంటారు. వీటిని ప్లస్ చేశాను. అలా కాకుండా నాకు ఈ నెంబర్లో మొదటి 3 పెద్ద నెంబర్లు అంటే 5, 6, 10 వీటిని కూడా ప్లస్ చేశాను. మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు నాకు వీటిలో చిన్న నెంబర్ అంటే 2 అని మనకు తెలుసు, పెద్ద నెంబర్ 10 అని మనకు తెలుసు. నాకు ఈ 4 నెంబర్ల యొక్క రేంజ్ కావాలి. అంటే ఆ రేంజ్ ఏమవుతుంది? ఈ 2కి 10కి మధ్య ఉన్నదే, 2 నుంచి 10 మధ్య ఉన్న నెంబర్లే ఈ నెంబర్స్ యొక్క రేంజ్. రేంజ్ అంటే మధ్యలో ఎంత ఉందో అని అర్థం. ఇప్పుడు సమ్ చేద్దాం. ఇది మీకు అర్థమైతే ఈ సమ్ అయిపోయినట్టే. 4 నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ WXYZ. 4 నెంబర్లు ఉన్నాయంట, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయంట. ఇందాక చెప్పినట్టే అన్నిటికన్నా చిన్న నెంబర్ W, అన్నిటికన్నా పెద్ద నెంబర్ Z. ద యావరేజ్ ఆఫ్ స్మాలెస్ట్ 3 నెంబర్స్ ఈస్ 18. యావరేజ్ అంటే ఏంటండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏమన్నాడు? ఫస్ట్ 3 స్మాలెస్ట్ అంట. స్మాలెస్ట్ ఏంటి ఈ మూడిట్లో? W, X, Y. యావరేజ్ అన్నాడు కాబట్టి సమ్ చేసి ఎన్ని నెంబర్లకు యావరేజ్ చేసాం? 1, 2, 3 బై 3 ఈజ్ అంటే ఈక్వల్ టు 18. 18 మూల 54. సో W ప్లస్ X ప్లస్ Y ఎంత? 54 వచ్చింది. ఇప్పుడు వైల్ అదేవిధంగా ద యావరేజ్ ఆఫ్ ది లార్జెస్ట్ 3 వాస్ 22. లార్జెస్ట్ 3 అంటే చివరున్న ఈ మూడే కదా, XYZ. యావరేజ్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ X ప్లస్ Y ప్లస్ Z బై ఎన్ని చేసాం? 1, 2, 3 3 ఈజ్ ఈక్వల్ టు 22. 22 మూల 66. సో X ప్లస్ Y ప్లస్ Z ఎంత వచ్చింది? 66 వచ్చింది. ఇప్పుడు చూడండి, నాకు కావాల్సింది వాట్ ఈస్ ద రేంజ్, అంటే Wకి Zకి మధ్యలో ఉన్నదే నాకు కావాలి ఆన్సర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. X ప్లస్ Y ప్లస్ Z మైనస్ W ప్లస్ X ప్లస్ Y ఈక్వల్ టు X ప్లస్ Y ప్లస్ Z అంటే 66. W ప్లస్ X ప్లస్ Y అంటే 54. మధ్యలో మైనస్. 66లోంచి 54 తీస్తే 12 వచ్చింది. ఇప్పుడు కూడా X ప్లస్ Y ప్లస్ Z మైనస్ W మైనస్ X మైనస్ Y. మైనస్ X ప్లస్ X క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ Y ప్లస్ Y క్యాన్సిల్ అయిపోయింది. అంటే Z మైనస్ W ఈక్వల్ టు 12. మనకు కావాల్సింది అదే కదా, Z మైనస్ W. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 12. అడిగింది రేంజ్. ఫస్ట్ ఆప్షన్. ఒక సెకండ్ ఒక లైక్ కొట్టండి. నచ్చిందా? ఛానల్ ఒకసారి వెరిఫై చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రశ్న తెలుసుకోవడానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. నాకు AB రేషియో 2:5 ఉంది. అలాగే BC రేషియో 4:7 ఉంది. నాకు AE:BE:C కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ 2, 5 ఇక్కడ రాసుకొని 4, 7 ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 2 × 4 8, తర్వాత 4 × 5 20, తర్వాత 5 × 7 35. ఇలా చేస్తే నాకు A:B:C రేషియో వస్తుంది. ఇది బేసిక్. ఇది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. తెలియకపోతే నీట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు సమ్ చేద్దాం. ద రేషియో ఆఫ్ శాండ్ టు గ్రావెల్ ఈజ్ 17:18. శాండ్ గ్రావెల్ ఎంత? 17:8. అలాగే వైల్ దట్ బిట్వీన్ ద గ్రావెల్ అండ్ సిమెంట్ ఈజ్ 6:7. గ్రావెల్ సిమెంట్ ఎంత? 6:17. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ శాండ్ టు సిమెంట్? శాండ్ టు
సిమెంట్ రేషియో మనల్ని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, 17:8 ఇలా రాసుకొని 6:17 ఇలా రాసుకోవాలి. ఇప్పుడు శాండ్, గ్రావిటీ, సిమెంట్. శాండ్ కావాలంటే 17x6, గ్రావిటీ కావాలంటే 6x8, సిమెంట్ కావాలంటే 8x17. వచ్చేసింది కదా. ఇప్పుడు రేషియో ఉంది, మనల్ని అడిగింది శాండ్ టు సిమెంట్, మనల్ని శాండ్ టు సిమెంట్ అడిగాడు. ఈ రెండిటి రేషియో అడిగాడు. 17x6 8x17. ఈ రెండు ఇవే కదా వాల్యూస్. ఈ 17 క్యాన్సిల్ అయిపోయింది. 2 ఎక్కల్లో 3 రోజులు 6, 4 రోజులు 8. సెకండ్ ఆప్షన్. తొందరపడి 17 ఎంత అని లెక్క పెట్టుకొని 6 48 అని మనకు తెలుసు, మళ్ళీ 17 ఎంత అని మళ్ళీ లెక్క పెట్టుకొని అలా చేయొద్దు. అలా చేయకూడదు. ఇలా రాసుకుంటే తొందరగా క్యాన్సిల్ అయిపోతాయి. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3249. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఇది చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ముందు మీరు ఆప్షన్స్ చూడండి. అన్ని 55లు 67లు ఉన్నాయి. 55 స్క్వేర్ రూట్ కావాలంటే ఏం చేయాలి, చివరిన ఉన్న 5ని 5 5లు 20 చేసుకోవాలి. 5 తర్వాత వచ్చే నెంబర్ 6, 5 6లు 30. సో ఇది 55 నెంబర్. ఇంకొక ఎగ్జాంపుల్, 45 స్క్వేర్ రూట్ కావాలి మీకు. 5 స్క్వేర్ అంటే 25. మళ్ళీ సమ్లో 4 ఉంది, క్వశ్చన్లో 4 ఉంది కాబట్టి 4 తర్వాత వచ్చే నెంబర్ 5. సో 4 5లు 20. ఇంకొకటి 85 కావాలి నాకు. 5 ఉంది కాబట్టి చివరిలో 5 5లు 25. 8 ఇచ్చాడు కాబట్టి 8 తర్వాత వచ్చే నెంబర్ 9. 9 8లు 72. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సమ్ చేద్దాం రండి. 3249 అన్నాడు. ఇది దేనికి స్క్వేర్ రూట్ అన్నాడు. చివరిలో 9 ఉంది కాబట్టి చివరిలో 9 ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ నెంబర్ 55 తీసుకుందాం. 55 స్క్వేర్ అంటే చివరిలో 25 వస్తుంది, చివరిలో 5 వస్తుంది. సో ఇది కాదు. ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 57, 67, 53. ఫస్ట్ 60 చూద్దాం. 60 అంటే 6 36, 3600. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబరు 3249. అంటే 60 కన్నా కిందే ఉంటుంది స్క్వేర్ రూట్. సో 67 కాదు. ఇంకా మిగిలింది ఏంటి, 57, 53. ఇప్పుడు 55 స్క్వేర్ చేయాలి. 55 స్క్వేర్ కన్నా తక్కువ ఉంటే 53, ఎక్కువ ఉంటే 57. అదే మీ ఆన్సర్. చివరిలో 5 ఉంది కాబట్టి 5 5లు 25. ఇక్కడ 5 రాసుకున్నా. 5 తర్వాత వచ్చే నెంబర్ 6, 5 6లు 30. సో 55 కన్నా 3249 ఎక్కువ. మీ ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్. మీకు అర్థమైందా? ఇలా వెరిఫై చేసుకుంటూ చేయాలి. చాలామంది ఎలాంటి ప్రశ్నలు ఎగ్జామ్ హాల్లో వదిలేస్తారు. అస్సలు వదలకూడదు. మీ జాబ్ని డిసైడ్ చేసే ప్రశ్నలు ఇవే. కన్సిడర్ ద గివెన్ ఈక్వేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ సఫిషియంట్. మీకు ఆన్సర్ ఎగ్జాక్ట్గా రావక్కర్లా, దేనివల్ల ఆన్సర్ వస్తుందో అదే మీకు ఆన్సర్. చూడండి, స్టేట్మెంట్ 1, వై శాలరీ ఈజ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్. వై శాలరీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎక్స్ ప్లస్ జెడ్. దీనివల్ల మీకు యావరేజ్ డైలీ వేజెస్ వస్తుందా? రాదు. యావరేజ్ డైలీ వేజెస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అంటే ఏం రావాలి, యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి, 3. మీకు ఇది రావాలి. ఇది వస్తేనే మీ ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్ వల్ల వస్తుందా, రావట్లా, పక్కన పెట్టండి. తర్వాత ఎక్స్ అండ్ వై టుగెదర్ ఈజ్ 40 more than జెడ్. జెడ్ ఎర్న్స్ 500. జెడ్కి 500 రూపాయలు వస్తాయంట. అలాగే ఎక్స్కి వైకి ఎంత వస్తుంది, 40 more than జెడ్ అంటే 500కు ఒక 40 కలపాలి. ఎంత, 540. క్లియర్గా రాస్తున్నాను. 540. ఏంటిది, ఇది ఎక్స్ ప్లస్ వై వాల్యూ. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో నేను 540 రాస్తా ఈ ప్లేస్లో. ప్లస్ జెడ్ ఎంత వచ్చింది మనకి, 500/3. సో నాకు ఆన్సర్ వస్తుంది కదా. ఎంత వస్తుంది అనేది అనవసరం,
రెండో స్టేట్మెంట్ వల్ల నాకు ఆన్సర్ వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, 2 alone is sufficient, 1 alone is insufficient. ఇదే మీ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. ఈ ప్రశ్న చూడండి, ఏ ట్రైన్ లీవ్స్ అట్ కాజీపేట్ 5 AM అండ్ రీచెస్ బెంగళూరు at 3 PM. ఉదయం 5 గంటలకు బయలుదేరిన ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకు రీచ్ అయింది. మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయండి? 10 hours. తెలియకపోతే తెలియని వాళ్ళ కోసం ఒకసారి లెక్క పెడతాం చూడండి. ఉదయం 6, 7, 8, 9, 10, 11, 12, మధ్యాహ్నం 1 గంట, 2, 3. ఎన్ని గంటలు మొత్తం ఇవన్నీ? 10 hours. ఇక్కడికి ఒక 3 అయిపోయినాయి, ఇవి ఒక 3, ఇవి ఒక 4, సరిపోయింది కదా. అలాగే అనదర్ ట్రైన్ బి లీవ్స్ బెంగళూరు at 7 AM. ఉదయం 7 గంటలకు బయలుదేరి రీచెస్ కాజీపేట at 5 PM. ఇదిగో సాయంత్రం 5 గంటలకు చేరారంట. ఇక్కడ ఎన్ని గంటలు పడుతుంది? 10 hours. మళ్ళీ తెలియని వాళ్ళ కోసం ఒకసారి లెక్క పెడుతున్నాను చూడండి. ఈ ట్రైన్ కూడా ఉదయం 7 గంటలకు బయలుదేరింది కాబట్టి 8, 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5. సో ఇక్కడ ట్రైన్ ఎన్ని గంటలు ప్రయాణం చేసింది? 3 గంటలు. ఇది ఒక 3 గంటలు, ఇవి ఒక 4, 10 సరిపోయింది కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 ట్రైన్లకి సేమ్ టైం పట్టింది. అంటే 2 ట్రైన్లు ప్రయాణం చేసిన దూరం సమానం అని అర్థం. అలాగే వాటి యొక్క స్పీడ్ అనేది కూడా సమానం అని అర్థం. మీకు ఇంకా అర్థం కావాలంటే మీరున్న ప్లేస్ నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి మీకు 4 గంటలు పట్టింది. కాసేపు ఆగాక నేను కూడా మీరున్న ప్లేస్ నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి నాకు 4 గంటలే పట్టింది. దాని అర్థం ఏంటి? మీరు నడిచిన దూరం నేను నడిచిన దూరం సమానం అని అర్థం. మీరు ఎంత స్పీడ్తో వెళ్ళారో నేను అంతే స్పీడ్తో వెళ్ళానని అర్థం. ఇక్కడ డిస్టెన్సు స్పీడు సమానం. నేను స్పీడ్ని ఎస్ అనుకుంటా, దేన్ని? స్పీడ్ని ఎస్ అనుకుంటా. ఇక్కడ మీకు తెలియాల్సిన ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్ అంటే వాటి యొక్క స్పీడ్ని యాడ్ చేయాలి. ఇన్ ఎడిషన్ దీనికి కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తే 2 ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో వెళ్తే వాటి యొక్క స్పీడ్ని మైనస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఆపోజిట్ అయితే ప్లస్, సేమ్ డైరెక్షన్ అయితే మైనస్. ఇక్కడ 2 ట్రైన్లు గమనిస్తే ఫస్ట్ ట్రైను కాజీపేట నుంచి బెంగళూరు వెళ్ళింది, రెండో ట్రైను బెంగళూరు నుంచి కాజీపేట వచ్చింది. సో నేను స్పీడ్ని ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ యాడ్ చేయాలి. చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్. తెలియని వాళ్ళ కోసం మాత్రమే రాస్తున్నాను. డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ కూడా స్పీడ్ ఇంటూ టైం. నేను టోటల్ స్పీడ్ని ఇక్కడ అనుకున్నట్టే ఎస్ అనుకున్నాను. నాకు టోటల్ టైం ఎంత పట్టింది? 10 hours. 10 ఈక్వల్ టు ఇక్కడ బయలుదేరిని ఒక ట్రైన్, 2 ట్రైన్ల? 2 ట్రైన్లు. ఇది ఒక ట్రైన్ది, ఇది ఒక ట్రైన్ది. 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి ప్లస్ రాశా. నేను 2 వైపుల డిస్టెన్స్ని ఈక్వల్ చేస్తున్నా. ఫస్ట్ ట్రైను స్పీడ్ ఎస్, టైం నాకు తెలియదు కాబట్టి టీ అనుకుంటా. రెండవ ట్రైను స్పీడ్ ఎస్, కానీ ఇక్కడ టైం ఏమవుతుంది చూడండి. ఇది మార్నింగ్ 5కు బయలుదేరితే ఇది మార్నింగ్ 7 AM బయలుదేరింది. అంటే 2 గంటల తర్వాత బయలుదేరింది, అందుకే T-2 రాశా. ఇక్కడ 10s ఈక్వల్ టు ST ప్లస్ ఇక్కడ ఒక ST, ఇక్కడ ఒక -2s. -2s ఇటు వస్తే -2s ప్లస్ 10s 12s ఈక్వల్ టు 2ST. ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోయింది. 2 ఏకం 12లో 6 సార్లు. టైం ఎంత? 6. ఇప్పుడు 2 రకాలుగా మీకు ఆన్సర్ వస్తుంది. ఉదయం 5 గంటలకు బయలుదేరితే 5కి 6 కలిపితే 11, ఫస్ట్ ఆప్షన్. అలా కాదు, నేను ఈ ట్రైన్ తీసుకోను, నేను రెండో ట్రైన్ తీసుకుంటాను. రెండో ట్రైన్ ఎంత? 7 గంటలకి, అంటే 2 గంటల తర్వాత బయలుదేరింది. T-2, 6లోంచి 2 తీయండి, 4. ఉదయం ఎన్నింటికి బయలుదేరింది? 7. 7కి 4 కలిపితే 11. ఎలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఈ ప్రశ్నని కొంచెం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. మీ జాబ్ని డిసైడ్ చేసే ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్న చూడండి, చాలా సింపులే, చూడడానికి ఇంత కనబడుతుంది. వర్కింగ్ టుగెదర్ పైప్స్ A and B కెన్ ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 10 hours.
ట్యాంక్ నింపడానికి 10 గంటలు పట్టిందంట. ఎవరికి? ఏకి బికి. నేనేం రాస్తానంటే ఏకి బికి టోటల్ 10 అవర్స్ పట్టింది ఫిల్ చేయడానికి టోటల్. అలా కాకుండా నాకు 1 డేలో కావాలి అంటే 1/a + 1/b టోటల్ వర్క్ చేయడానికి 10 అవర్స్ పట్టింది. నాకు 1 డేలో a + b చేయడానికి 1/10 పడుతుంది. ఇప్పుడు దే వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి పనిచేస్తూ ఫర్ 4 అవర్స్, అంటే ఇద్దరు 4 గంటలు పనిచేశారంట. నాకు 1 అవర్లో 1/a, 4 అవర్స్లో కావాలంటే 4/a + 4/b. బి స్టాప్డ్, బి అనేవాడు ఆగిపోయాడు 4 గంటలు పనిచేశాక. అండ్ ఏ కంటిన్యూడ్, ఇక్కడ 4 గంటలు పనిచేశాడు ఏ, ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు దాకా? ఫిల్ ద ట్యాంక్ టిల్ ఇట్ వాజ్ ఫుల్ అండ్ ఇట్ టేక్స్ టోటల్ 13 అవర్స్. ఏ అనేవాడు 13 అవర్స్ చేశాడు. ఇప్పుడు సమ్లో అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఏ 4 గంటలు పనిచేశాడు కానీ మొత్తం 13 గంటలు పట్టింది. అంటే బి అనేవాడు ఇక్కడితో మానేశాడు, మిగతా వర్క్ని ఏ చేస్తాడు. ఇక్కడ 4 మొత్తం 13, 13లోంచి 4 తీస్తే ఎంత? 9. ఈ 9 గంటలు కూడా పనిచేసింది ఎవరు? ఏనే. టైమ్ అండ్ వర్క్లు ఎప్పుడు టోటల్ వర్క్ ఎంతకు సమానం? 1. ఇప్పుడు చూడండి 4/a + 4/b. నేను ఇక్కడ 4 కామన్ తీస్తా. ఏమవుతుంది? 1/a + 1/b రాయొచ్చు కదా, ప్లస్ 9/a = 1. 1/a + 1/b అంటే ఎంత? 1/10 కదా. 4 × 1/10 + 9/a = 1. 2 రోజులు 4, 5 రోజులు 10. దీన్ని 2/5 + 9/a = 1 అని రాయొచ్చుగా. 9/a = 1 - ఈ 2/5 ఇటు వస్తే -2/5. కింద డినామినేటర్ కూడా 1 అనుకోవాలి. ఎల్సిఎం ఎంత? 5. 1 5 5, 1 2 2, 5లోంచి 2 తీస్తే 3. ఏంటిది? 9/a = 3/5. 3 ఎక్కల్లో 9 3 సార్లు. ఏ కావాలంటే 5 3 ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 15. థర్డ్ ఆప్షన్. మీకు అర్థం కావాలని ఎంత క్లియర్గా చెప్పా. ఎగ్జామ్ హాల్లో రఫ్గా చేయండి, 1 మినిట్లో ఆన్సర్ కొట్టేయండి. 80% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 100. వాట్ ఈస్ ద నెంబర్? చిన్న లెక్క. 80% ఆఫ్ నెంబర్ కాబట్టి నెంబర్ అని రాసుకుంటా, ఈజ్ కాబట్టి ఈక్వల్ టు రాసుకుంటా. ఇక్కడ 100. ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 ఎక్కంలో 8 2 సార్లు. 100 ఎన్నిసార్లు పోతుంది? 4 ఎక్కంలో 20 సార్లు పోతుంది. మళ్ళీ ఈ 2 ఎక్కం ఈ 10లో 5 సార్లు పోతుంది. 5 సార్లు పోతుంది. ఇప్పుడు నెంబర్ కావాలంటే 25 5లే మీ నెంబర్. 25 × 5. ఫోర్త్ ఆప్షన్. ఒక సెకండ్ ఆగి ఒక లైక్ కొట్టండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే, మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అవుతుందని మీరు భావిస్తే ఛానల్ ఒకసారి వెరిఫై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.